నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతవరకు జరిగినటువంటి యుద్ధాల్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఓడిపోలేదు అని ఎక్స్పర్ట్స్ చెబుతుంటారు, విశ్లేషకులు చెబుతుంటారు. దానికి కారణం మొసాద్, ఇజ్రాయెల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇంటెలిజెన్స్ విషయంలో మొసాద్ని తలదనేటువంటి వ్యవస్థ ఏ దేశంలోనూ లేదని చెబుతుంది. ఇజ్రాయెల్ని అంత శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో మొసాద్ చాలా కీలక పాత్ర పోషించింది. మొసాద్ ప్రత్యేకత ఏంటి? ఇంతవరకు మొసాద్ చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్స్ గురించి, కొన్ని కీలకమైనటువంటి ఆపరేషన్ల గురించి మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ CEO అలాగే ఫౌండర్ సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఇంటెలిజెన్స్ విషయంలో, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ విషయంలో, అలాగే కౌంటర్ టెర్రరిజం వీటి విషయంలో అమెరికా కూడా మొసాద్ ముందు దిగదుడిపే, CIA కూడా ఎందుకు పనికిరాదని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అంత ప్రత్యేకత ఏంటి? అంత చిన్న దేశం. యాక్చువల్లీ నేను అది కొంచెం ఎగ్జాజరేషన్గా కూడుకున్న అంశమే ఇది. యాక్చువల్లీ మొసాద్ అనేది నో డౌట్ మొసాద్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, డౌట్ ఏం లేదు. కాకపోతే మీరు చెప్పినట్టుగా మొసాద్ మించింది ఇంకేది లేదు అనేది కూడా నేను అంతగా అంగీకరించను. వై? బికాస్ నేను కొంచెం ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్న విధానము వీటిల్లో నిజానికి CIA అద్భుతమైన ఆపరేషన్స్ ఎన్నో చేసింది. ఈవెన్ MI5 వీళ్ళ ఇంగ్లాండ్కి సంబంధించినవి కూడా అద్భుతంగా చేసింది. అండ్ KGB అసలు దేశాలనే కబళించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అండ్ ఈవెన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశపు రా కూడా ఏమీ తీసిపోలేదు. సమస్య ఇక్కడ మొసాద్ ఎందుకు ది బెస్ట్ అని అందరూ అనుకునేలా కనబడుతుంది అని అంటే, వాళ్ళు చేసిన ఆపరేషన్స్ వరకే ఆగిపోరు. వాళ్ళ ఆపరేషన్స్ని చాలా అద్భుతంగా నెరేట్ చేస్తారు, చాలా బాగా ప్రచారంలోకి కూడా తీసుకొస్తారు. సో అందులో మొసాద్ ది బెస్ట్. అంటే దీనికి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొసాద్ ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నాం కదా, మనం ఇన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి, వీటన్నిటి మీద వచ్చిన అన్ని సినిమాలు ఒక ఎత్తు, మొసాద్ మీద వచ్చిన సినిమాలు ఒక ఎత్తు. మొసాద్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ మీద సినిమా వచ్చింది చాలా వరకు ఆల్మోస్ట్. అండ్ మొసాద్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత సీరియస్గా ఉంటుంది అని అంటే, అది కేవలం ప్రచారం మాత్రమే కాదు, వాళ్ళ ఆపరేషన్స్ చేయడము, దాన్ని ప్రచారంలోకి తీసుకురావడం మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని వ్యాపార సముదాయాల్లో లేకపోతే పొలిటికల్ సర్కిల్స్లో, ఇంకా చెప్పాలంటే పేరెన్నికన్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తులందరినీ ఒక కంట కనిపెట్టడంలో, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడంలో అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో మొసాద్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో చూస్తే ఇప్పుడు స్పీల్బర్గ్ లాంటి వాడు జూ, ఓకే, స్టీఫెన్ స్పీల్బర్గ్ లాంటి వాడు జూ. అండ్ అట్లా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఉంటారు హాలీవుడ్లో. చాలామంది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు, జూస్ ఉంటారు. ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి లేదా ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి డీప్ స్టేట్ అంటుంటాం. సో డీప్ స్టేట్కి ఆద్యులైనటువంటి వ్యక్తులు అనేక మంది ఆనాటి రాత్షైల్డ్ ఫ్యామిలీ దగ్గర నుంచి, అంటే 18th 19th సెంచరీలో రాత్షైల్డ్ ఫ్యామిలీ అనేది యూరోప్లో బ్యాంకింగ్ సెక్టర్ని కబళించారు, పూర్తిగా వాళ్ళ కన్సర్న్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ రోజున స్విస్ బ్యాంకులు, లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కావచ్చు, జర్మనీ బ్యాంక్స్ కావచ్చు, ఆల్మోస్ట్ యూరోపియన్ బ్యాంక్స్ అన్నీ రాత్షైల్డ్ ఫ్యామిలీ కంట్రోల్లో ఉండేవి గతంలో. సో రాత్షైల్డ్ ఫ్యామిలీ జూ కుటుంబమే వాళ్ళది. సో వాళ్ళు యూదులే, ఓకే, కొంచెం ఆ భావజాలం నుంచి వచ్చింది. అండ్ ఆ రోజున్న రాత్షైల్డ్ దగ్గర నుంచి ఈ రోజున్న జార్జ్ సోరోస్ వరకు చాలామంది జూసే, ఈవెన్ జార్జ్ సోరోస్ కూడా జూవే. సో అంటే పాయింట్ ఏంటంటే, మొసాద్ చేసే ఆపరేషన్స్ చాలా కీలకమైనవి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా అంత అద్భుతమైన ఆపరేషన్స్ చేస్తారు. అండ్ వాటిని చాలా సమర్థవంతంగా ప్రకటించుకుంటారు కూడా. అంటే నేను బలవంతుణ్ణి అని నాకు తెలిస్తే సరిపోదు, నేను బలవంతుణ్ణి అని ప్రపంచానికి తెలవడం వల్ల నా థ్రెట్ తగ్గుతుంది అనేది మొసాద్ నమ్మకమేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా శత్రు దేశాలే. ఆ శత్రు దేశాల మధ్య వాళ్ళని మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో తెలియని టైంలో, సో నేను అత్యంత బలవంతుణ్ణి అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండడం కూడా వాళ్ళ శత్రు మూకలని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ నెరేటివ్లో, ఆ సైకలాజికల్ వార్ఫేర్లో మొసాద్ ఎప్పుడు విజయం సాధిస్తుంది. అయితే నిజంగా అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా ఈవెన్ అమెరికా కూడా కొన్ని ఆపరేషన్స్ నిర్వహించడంలో మొసాద్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటుందని చెప్తారు. అమెరికాను కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? యాక్చువల్లీ నిజానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ పెద్దగా డిఫరెన్స్తో చూడాల్సిన అవసరం లేదు. నిజానికి అమెరికాకి మొసాద్ ఒక అడిషనల్ అసెట్. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అగ్రరాజ్యంగా కొనసాగడానికి, వాళ్ళ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇజ్రాయెల్ చాలా వరకు తోడ్పడుతుంది. అండ్ అంతేకాదు, అమెరికాలోని అనేక పాలసీ మేకింగ్ దాంట్లో కూడా, రకరకాల పాలసీస్ తయారు చేయడంలో వాటిల్లో కూడా
ఇజ్రాయెల్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్మెంట్ లేక అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్లో ఇజ్రాయెల్ జ్యూస్ పాత్ర చాలా ఎక్కువ. పెంటగాన్ దగ్గర నుంచి, వైట్ హౌస్ దగ్గర నుంచి, మీరు ఈవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంతకుముందు ఉన్న ఆల్మోస్ట్ ట్రేడ్ అయినా, లేకపోతే వార్ఫేర్కి సంబంధించి అయినా, మిలిటరీ ఎక్విప్మెంట్స్ గురించి అయినా, లేకపోతే ఆపరేషన్స్ గురించి అయినా, జియో పాలిటిక్స్ అయినా, వీటన్నిటిలోనూ ఇజ్రాయెల్ వాళ్ళకు ఒక పెద్ద ఆయుధం లాంటిది. సో ఆయుధం ఎలా అయింది అని అంటే కనుక 2-3 ఇన్సిడెంట్స్ ఫస్ట్ జరిగాయి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 1948లో ఏర్పడేదానికి ముందు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. 45లో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది. హిట్లర్ని హతమార్చారు. ఒకవైపు అలైడ్ ఫోర్సెస్, సోవియట్ యూనియన్ అండ్ అమెరికా వీళ్ళందరూ కలిసి, బ్రిటన్ వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉన్నారు. జర్మనీకి సంబంధించినటువంటి హిట్లర్ని మొత్తానికి తుదిముట్టించారు. సో సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది. కానీ సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత 48లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇజ్రాయెల్ ఏర్పడిన నాటికి నిజానికి మేజర్గా హిట్లర్ వల్ల ఎక్కువ బాధపడ్డది ఎవరు అనంటే అది జ్యూసే, యూదులే. యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో వేసి చంపిన సందర్భాలు, అసలు యూదులు కనబడితే చంపేయండి అనేంత స్థాయికి అక్కడ హిట్లర్ ఉన్మాదం పోయింది. సో వాళ్ళని చాలా మందిని చంపేసిన సందర్భం. కేవలం హిట్లరే చంపాడా అంటే యూదుల్ని హిట్లరే చంపలే, రష్యాలో కూడా యూదుల్ని చంపారు. అటు అమెరికాలో చాలా మంది దాడులకు గురయ్యారు, యూరోప్లో చాలా మంది దాడులకు గురయ్యారు, ఇస్లామిక్ కంట్రీస్లో దాడులకు గురయ్యారు. ఒక భారతదేశంలో మాత్రమే యూదులు సేఫ్గా ఉన్నారని వాళ్ళే చెప్తారు, మనం చెప్పడం కాదు. సో అన్ని దేశాల్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. యాంటీ సెమిటిక్ లాస్ వచ్చాయి, చట్టాలు వచ్చాయి. సో ఆ చట్టాలను తీసుకొచ్చుకోవడంలో కూడా వాళ్ళు చాలా పుష్ చేశారు నిజానికి, పాలసీలు తయారు చేయడానికి కావాల్సిన. అయినప్పటికీ వాళ్ళ మీద దాడులు జరిగాయి. బట్ హిట్లర్ గ్యాస్ ఛాంబర్లో వేసి చంపిన దాన్ని నిజానికి ఈ రోజు కూడా హాలోకాస్ట్ పేరిట, లేకపోతే దాన్ని ఈ రోజుకి కూడా అది అలైవ్గా ఉంచారు. అంటే హిట్లర్ చేసిన ఉన్మాదం అనగానే యూదులపైన దాడి అనేది గుర్తొచ్చేలాగా మన మనసుల్ని, లేదా మొత్తం ప్రపంచపు మానవాళికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళ మెదళ్లలో కూడా యూదులపైన జరిగిన దాడిని గుర్తుంచుకునేలా చేశారు. అంటే అది నెరేటివ్ వార్లో వాళ్ళు ఎంత పక్కడ్బందీగా పనిచేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నాను. అది మాత్రమే కాదు, మీరు ఇందాక అడిగారు అమెరికాకి ఎలా దగ్గర అయ్యారని. ఒక 2 కీలకమైన ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అడాల్ఫ్ హైక్మన్ అని హిట్లర్కి అనుయాయుడిగా ఉండేది. హిట్లర్కి నెంబర్ 2 అనమాట. ఆయన హిట్లర్కి రైట్ హ్యాండ్ ఆల్మోస్ట్. హైక్మన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సడన్ గా మాయమైపోతాడు, ఎక్కడికి పోయాడో తెలియదు. సో తలదాచుకున్నాడో కూడా తెలియదు. అలా ఉన్నప్పుడు మొస్సాదే, ఇజ్రాయెల్ ఏర్పడ్డ తర్వాత మొస్సాద్ ఈ పలానా ఐక్మన్ అనేవాడు ఎక్కడున్నాడో గుర్తిస్తారు. ఎక్కడున్నాడు అని అంటే అర్జెంటీనాలో తలదాచుకున్నాడు. అర్జెంటీనాకు సంబంధించిన ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది, కానీ బయటకు చెప్పదు. సో ఐక్మన్ అక్కడే ఉన్నాడు అన్నది వీళ్ళు గుర్తిస్తారు. మొస్సాద్ గుర్తిస్తే మొసాద్ ఏం చేస్తుందంటే, మీరు నేరేటివ్ వార్ అన్నాం కదా, నేరేటివ్ ఎట్లా వాళ్ళు చేస్తారు అని అంటే, ఒకానొక దశలో ఒక మొసాద్ ఏజెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇది ఏంటంటే, ప్యారిస్లో ఉన్నాడు ఐక్మన్ అనే వార్తని పెద్ద ప్రముఖమైన పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేలాగా మొసాద్ గుర్తించింది, పలానా ఐక్మన్ ప్యారిస్లో ఉన్నాడంట అని ఒక ఫీలర్ వదిలారు. అట్లా ఒక ఆర్టికల్ రిలీజ్ చేస్తారు. ఆర్టికల్ రిలీజ్ చేసిన తర్వాత అంటే ఏమవుతుంది, మొసాద్ ప్యారిస్ మీద దృష్టి పెట్టింది, సో అర్జెంటీనా మీద దృష్టి పెట్టట్లేదు అనే ఒక మెసేజ్ వీళ్ళకి ఇవ్వడం. కానీ వీళ్ళకి తెలుసు అర్జెంటీనాలో ఉన్నాడని. సో అర్జెంటీనాలో వీళ్ళు ఆపరేషన్ మొదలు పెట్టారు. సో వాడు బయటకు రాగానే వాడిని పట్టుకొని ఐక్మన్ని తీసుకొని రాత్రికి రాత్రి ఎయిర్ లిఫ్ట్ చేసి ఒక రోజులు ఉంచుతారు అక్కడే. అర్జెంటీనాలోనే ఒక 3-4 రోజులు 5-6 రోజులు సబ్జెక్టివ్ కరెక్షన్ అక్కడే ఎవరికి తెలియని ఒక ఇంట్లో కిడ్నాప్ చేసి ఉంచి అక్కడ నుంచి మెల్లిగా ఏర్పాట్లు చేసుకొని ఒక ఫ్లైట్ తీసుకొని ఆ ఫ్లైట్లో పట్టుకొని ఒక స్పెషల్ ఫ్లైట్లో వేసుకొని ఇజ్రాయెల్కి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఉంచి అదే ఐక్మన్ వీళ్ళ మీద జరిగిన దాడులకు మారణ హోమాల మీద విచారణ జరిపి కోర్టులో విచారణలు చేసి ఆయనకు ఉరిదీసి చంపుతారు. ఆ ఉరిదీయడంతో అంటే ఎవరూ పట్టుకోని వ్యక్తిని ఐక్మన్ని మొసాద్ పట్టుకోవడంతో ఒక్కసారిగా అమెరికాకి ఓ ఎస్ అని గుర్తింపు మొదలైంది. అది ఫస్ట్ ఇన్సిడెంట్. ఆ సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే, స్టాలిన్, సోవియట్ యూనియన్ కి సంబంధించిన అధినేత అయినటువంటి స్టాలిన్ మరణానంతరము నికితా క్రుష్చేవ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తాడు. సో స్టాలిన్ సక్సెసర్ గా నికితా క్రుష్చేవ్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ క్లోజ్డ్ రూమ్ లో ఒక వాళ్ళ పొలిట్ బ్యూరోలోనో అక్కడ ఒక స్పీచ్ ఇస్తాడు. చాలా ఫేమస్ స్పీచ్ అది. ఆయన ఏమంటాడంటే, అసలు స్టాలిన్ టైంలో కొన్ని లక్షల మందిని చంపారు, లక్షల మంది చనిపోయారు, ఈవెన్ కమ్యూనిస్టులను కూడా ఆయన స్పేర్ చేయలేదు, ఒక ఆల్మోస్ట్ డిక్టేటర్ లాగా స్టాలిన్ వ్యవహరించాడు అని నికితా క్రుష్చేవ్ చెప్తాడు. ఆ స్పీచ్ని ఒక పోలిష్ అండ్ జూ అనమాట, అతను పోలాండ్కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ద్వారా ఆ టేప్ని ఎలాగోలా చేజిక్కించుకొని, ఆయన ఏం మాట్లాడాడో ఆ టేప్ని చేజిక్కించుకొని ఆ స్పీచ్ని అమెరికాకు తీసుకొచ్చి అమెరికాకి ఇస్తుంది మొసాద్. సో నిజానికి సిఐఏ కూడా తెలవని
ఒక విషయాన్ని, అమెరికాకు తెలియని విషయాన్ని మొసాద్ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి అమెరికాకి ఇవ్వడంతో, అంటే ఏంటంటే అప్పుడు ఐడియాలజికల్ వార్ఫేర్, నిజానికి సోవియట్ బ్లాకా వెస్టర్న్ బ్లాకా అమెరికన్ ఆధిపత్యమా అనుకున్న టైంలో, ఇదేమో క్యాపిటలిస్ట్ సొసైటీ, అదేమో సోషలిస్ట్ సొసైటీ, కమ్యూనిజము వీటన్నిటి మీద. సో కమ్యూనిజమే ఫార్స్, అసలు కమ్యూనిస్టులే దొంగలు, వీళ్ళే అసలు విపరీతంగా చాలా నరమేధం చేశారు అని ప్రూవ్ చేయడానికి, అమెరికా స్టాండ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడ్డటువంటి స్పీచ్ అది. దాన్ని మొసాద్ ఇచ్చింది. ఇది సెకండ్ ఇన్సిడెంట్. థర్డ్ ఇన్సిడెంట్ ఉంది, ఎందుకు అమెరికాకి ఇజ్రాయెల్ దగ్గర అయింది అని అంటే. థర్డ్ ఇన్సిడెంట్ ఏంటంటే, నిజానికి సోవియట్ యూనియన్కి సంబంధించి మిగ్ ఫైటర్ జెట్స్ అనేవి చాలా ఫేమస్, అవి చాలా పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ అంటారు. MiG-21 ఇవన్నీ కూడా 60s ఆ టైంలో MiG-21 ఉండేది, అది చాలా పవర్ఫుల్ ఫైటర్ జెట్ అని తెలుసు. సో వీళ్ళ F సిరీస్ ఉన్నది వీళ్ళ దగ్గర ఫైటర్ జెట్స్, 19 ఉన్నాయి కానీ, బట్ వీటికంటే పవర్ఫుల్ అది అనే ఒక అభిప్రాయం ఉండింది. నిజానికి సోవియట్ యూనియన్ ఇరాక్, సిరియా ఇట్లాంటి అనేక దేశాలకి, ఏదైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలకి సోవియట్ యూనియన్ మిగ్గులను ఇచ్చింది. సో మిగ్ ఏంటి తెలుసుకోవాలి, ఈవెన్ యుఎస్ బ్లాక్కి కూడా దాని స్టామినా ఎంత, దాని స్ట్రెంగ్త్ ఎంత తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఉండింది. అది తెలుసుకోవాలంటే అప్పట్లో ఇప్పుడు అంటే కొన్ని అవకాశాలు ఉండవచ్చు టెక్నాలజీ పరంగా, కానీ అప్పుడేం అవకాశాలు ఉండేవి కాదు, ఏదో పై వేస్తే కానీ కుదరదు. సో అట్లాంటప్పుడు ఏం చేశారంటే, ఇరాక్లో ఉన్నటువంటి ఒక MiG-21 విమానాన్ని, ఫైటర్ జెట్ని, అక్కడే ఒక ఇరాక్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి ఒక పైలట్ని పట్టుకొని వాడిని మెల్లిగా బ్రైబ్ చేసి, ఆ పైలట్ ట్రైనింగ్లో భాగంగా ఫైటర్ జెట్ని తీసుకొని వెళుతున్నట్టుగా వెళ్ళి దాన్ని మెల్లిమెల్లిగా తప్పించుకొని రేడార్లకి వాటికి వీటికి చిక్కకుండా తీసుకొచ్చి ఇజ్రాయెల్లో దింపుతాడు, టెల్ అవీవ్లో దింపుతాడు. టెల్ అవీవ్లో దింపిన తర్వాత ఒక ఫైటర్ జెట్ని దొంగలించినటువంటి మొసాద్, ఇది ఎవరికి తెలియకుండా ఒక ఫైటర్ జెట్ని దొంగలించి తీసుకొచ్చినట్టే కదా నిజానికి. దొంగలించి తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచి ఆ మిగ్ని పూర్తిగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి, ఆ మిగ్లో ఉన్న ఏమేమి ఉన్నాయో ఆ టెక్నాలజీని అవన్నింటినీ అవపోసన పట్టుకొని దాన్ని తీసుకెళ్లి అమెరికాకి అప్పగిస్తారు. అమెరికా కూడా దాన్ని పెట్టుకొని మిగ్ని ఎలా కొట్టాలి, దానికంటే బెటర్ ఫైటర్ జెట్ని ఎలా తయారు చేయాలనే దాంట్లో అమెరికా నిమగ్నం అవుతుంది. ఇది జరిగిందనమాట. సో అమెరికాకి ఇంకొక అస్త్రాన్ని కూడా ఇచ్చారు. అండ్ అంతేకాదు, దానివల్ల ఏం జరిగిందంటే 6 days వార్ జరిగింది. ఒకసారి గోలాన్ హైట్స్లో వార్ జరిగితే సిరియాకి సంబంధించినటువంటి 6 MiG-21లని ఇజ్రాయెల్ పడగొడుతుంది. బికాస్ వాళ్ళకి తెలుసు మిగ్ ఎలా బిహేవ్ చేస్తుందో, దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేశారు, దాన్ని మొత్తం ఆపోజిట్ పెట్టారు. నిజానికి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకి మిగ్ ఎలా పనిచేస్తుందో తెలుసు కాబట్టి దాన్ని కొట్టడం ఈజీ అయిపోయింది. ఇలా ఇజ్రాయెల్ పనిచేసింది. సో అమెరికా అలాంటి కొత్త ఎక్కడ ఏ ఇష్యూ అయినా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అండ్ వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ ఆపరేషన్స్ని కూడా వీళ్ళు ఓన్ చేసుకుని పనిచేయడము. తద్వారా అమెరికా ఇజ్రాయెల్కి ఏది అయినా సరే ఇజ్రాయెల్ విషయంలో తను ముందుండే పరిస్థితిలో ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అదే కదా, నిజానికి అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏమున్నా కానీ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లను వాళ్ళు చూసుకుంటారు. కొట్టేసి వచ్చేసారు, తర్వాత చూసుకుందాం మిగతా. నేను 1972లో జరిగినటువంటి ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ గురించి చాలా విన్నాను. అందులో ఆ ఆపరేషన్లో 11 మంది అథ్లీట్స్ని చంపేశారు. దానికి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఒక్కొక్కరిని ఇండివిజువల్గా గుర్తించి ఆ ఆపరేషన్లో లేపేశారండి. అవును, మ్యూనిక్ ఒలింపిక్స్ జరిగాయి. మ్యూనిక్లో, అంటే జర్మనీలో మ్యూనిక్లో జరిగినటువంటి ఒలింపిక్స్కి ఇజ్రాయలీ అథ్లెట్స్ వస్తారు. వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళని చంపేస్తారు, మొత్తం అథ్లెట్స్ అందరినీ చంపేస్తారు. చంపేసినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనేది లెక్క. గోల్డా మేయర్ ఉండేది అనుకుంటా, నాకు తెలిసి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్. సో ఆవిడ దీనికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రతీకారం ఎలా ఉండాలి అని అంటే కనుక, ఈ టెర్రరిస్ట్ అటాక్కి కారకులైన వాళ్ళు, అంటే టెర్రరిస్టులు, కొంతమంది టెర్రరిస్టులను చంపేశారు, ఆ టెర్రరిస్టులను చంపాలి. ఆ టెర్రరిస్టుల వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలి. వాళ్లను ఒక్కొక్కరిని ఏరివేయాలి అనేది లెక్క. సో కాకపోతే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అని అంటే, కొంతమంది యూరోప్లో ఉన్నారు, వేరే వేరే దేశాల్లో ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు. సో వాళ్ళని చంపడం కోసం ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ని పెట్టుకుంటారు. ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ ఏంటంటే, ఇది మొసాద్ ఎప్పుడు కూడా చేసినా కూడా ఎవరిని చంపారో తెలియకుండా ఉంటుంది. అన్నోన్ గన్మెన్ కిల్డ్ అని ఈ మధ్యలో మనం కూడా పిఓజేకేలో మనం చూస్తున్నాం. పిఓజేకే అండ్ పాకిస్తాన్లో కూడా చాలా మంది చనిపోతున్నారు కదా. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ ఇన్స్పిరేషన్ అని నా అభిప్రాయం. సో ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ ఏంటంటే, ఈ మనుషులందరూ వెళతారు, అక్కడికి ఎవరో వెపన్స్ తీసుకెళ్ళి వాడిని చంపి రావడం కాదు, ఏది దొరికితే దాంతో చంపేయాలి. ఒకరిని టెలిఫోన్లో బాంబు పెట్టి చంపుతారు, జస్ట్ ఫోన్లో బాంబు పెట్టి 4 ఆపరేటర్గా వెళ్ళి ఆ ఫోన్లో బాంబు పెట్టి ఆ టైంకే ఫోన్ వచ్చేలాగా చేసి చంపేస్తాడు. ఒకరికేమో బెడ్ కింద బాంబు పెట్టి చంపుతారు, ఒకరినేమో కేవలం లిఫ్ట్లోనే చంపేస్తారు. అసలు ఎవరు వచ్చారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. అట్లా
ఆ టెర్రరిస్టులు అందరినీ కూడా ఒక్కొక్కరిని ఏరేశారు, ఆల్మోస్ట్ అందరినీ ఏరేశారు అని చెప్తారు. సరే, దాంట్లో కొన్ని కాంట్రవర్సీస్ అవి కూడా ఉన్నాయి, అది వేరే విషయం. అది కొంతమంది అసలు ఎవరిని చంపలేదని ఇవి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ వాజ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎస్, ఇది మ్యూనిక్ ఒలింపిక్స్ కి చేసుకున్న ప్రతీకారం. అండ్ మీరు కేవలం ఇది వాళ్ళని చంపడం వరకే కాదు, వీళ్ళు చేసే వాటిల్లో మీకు చూస్తే ఆపరేషన్ బ్రదర్స్, ఇదేంటంటే ఆపరేషన్ బ్రదర్స్ ఏంటంటే ఒకానొక దశలో ఇథియోపియాకి సంబంధించినటువంటి, బేసికల్లీ ఇజ్రాయెల్ ఏర్పడ్డదే యూదుల్ని తీసుకురావడం కోసం. నిజానికి ఇక్కడ యూదులు ఉన్నా సరే మా దగ్గరికి రావచ్చు అనేది వాళ్ళ సిద్ధాంతం. నిజానికి డేవిడ్ బెన్ గురియన్ ఎవరైతే ఇజ్రాయెల్ మొట్టమొదటి ప్రధాని ఉన్నాడో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మాకు యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇక్కడికి రావచ్చు, వాళ్ళ నమ్మకమే వాళ్ళకు పాస్పోర్టు అని అంటాడు. అంటే అంత క్లియర్ అనమాట. యూదులు అంటే మేము తీసుకొచ్చేసుకుంటాం, ఇది మా దేశం, మన దేశంలోకి వచ్చేయండి మీరు అని. ఇట్లా ఎక్కడెక్కడ యూదులు ఉన్నా కానీ వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేసి ఇంకో దగ్గర తీసుకొని వచ్చేసారు. అట్లాగే ఇథియోపియా నుంచి జ్యూస్ కొంతమంది వచ్చే క్రమంలో వాళ్ళని రానియకుండా అడ్డుకుంటున్న సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఒక ఎగ్జాక్ట్ ప్లేస్ నాకు గుర్తులేదు, యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రిసార్ట్ పెడతారు, మొసాద్ రిసార్ట్ ఏర్పాటు చేసి, రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ అని ఆ రిసార్ట్ పెట్టి, ఆ రిసార్ట్ లోనే వీళ్ళు ఉండి, పేరుకేమో బయటకు రిసార్ట్ లాగా ఉంటుంది కానీ ఆ రిసార్ట్ నియమించి అక్కడే పక్కనే ఉండే రెఫ్యూజీ క్యాంప్స్ లో ఉన్నటువంటి జ్యూస్ ని వాళ్ళందరినీ మెల్లమెల్లిగా తీసుకొని ఇజ్రాయెల్కి తీసుకొచ్చేస్తారు. దాని పేరు ఆపరేషన్ బ్రదర్స్ అంటారు. అండ్ ఇందాక చెప్పిన మిగ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ డైమండ్. ఎస్, అండ్ ఆపరేషన్ ఎంటెబే అసలు ప్రపంచంలోనే అది ఒక రకంగా చెప్పాలంటే ఆశ్చర్యకరమైనది, తర్వాత కూడా ఎవరు చేయని విషయం. ఎస్, అండ్ ఎయిర్ ఫ్రాన్స్ విమానము ఇంగ్లాండ్ లో దాన్ని హైజాక్ చేసి టెర్రరిస్టులు తీసుకుపోతారు, తీసుకెళ్లి ఉగాండాలో పెడతారు. ఒక విమానాన్ని హైజాక్ చేసి తీసుకుపోతారు, అందులో ఎక్కువగా ఇజ్రాయిలీస్ ఉంటారు అండ్ మిగతా దేశాల వాళ్ళు కూడా ఉంటారు ప్రయాణికులు. కానీ దాన్ని తీసుకెళ్లి ఉగాండా దేశంలో పెడతారు. ఉగాండా దేశాధినేత హైజాకర్స్ కి అనుకూలంగా ఉంటాడు. ఒక దేశము హైజాకర్స్ కి అనుకూలంగా ఉంది. ఆ ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ ఆగింది, ఎంటెబే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఆగింది. ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులందరూ హాస్టేజెస్ గా వీళ్ళందరూ బంధించి పెట్టారు. సో ఎలా వీళ్ళని తీసుకురావాలి? వాళ్ళు టెర్రరిస్టులను రిలీజ్ చేయమని డిమాండ్లు పెడుతున్నప్పుడు టెర్రరిస్టులను రిలీజ్ చేయాలా లేకపోతే మనం ఏం చేయాలి అన్నప్పుడు, నిజానికి అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్ నుంచి ప్రెషర్ వచ్చేసరికి ఒక ఇజ్రాయిలీస్ని జ్యూస్ని మినహా మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేస్తారు, మిగతా వాళ్ళందరినీ రిలీజ్ చేస్తారు. బట్ జ్యూస్ని మాత్రం పెట్టుకుంటారు, 200 మంది ఏమో ఉంటారు ప్రయాణికులు. సో వాళ్ళని అక్కడ పెట్టుకుంటే అప్పుడు ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్స్ రెండు, ఒకటి టెర్రరిస్టులను రిలీజ్ చేసి తీసుకొచ్చుకోవడం, రెండు ఒక్కసారి రిలీజ్ చేయడం మొదలు పెడితే ఇది ఎప్పుడు చేస్తారు కాబట్టి వీళ్ళ మీద ఒక ఆపరేషన్ చేసి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళకి తెలియకుండా మనం తీసుకురావడం. సో రెండో ఆప్షన్ తీసుకుంటారు. రెండో ఆప్షన్ తీసుకొని ఏం చేస్తారంటే ఎంటెబే ఎయిర్పోర్ట్లో రాత్రిపూట వీళ్ళు తీసుకెళ్లిన వీళ్ళ ఫ్లైట్ ఒకటి అక్కడ ల్యాండ్ చేస్తారు అదే ఎయిర్పోర్ట్లో, వాళ్ళకి తెలియకుండా లైట్స్ అన్ని ఆఫ్ చేసి నాయిస్ లేకుండా లోపల దిగి అక్కడ నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళని అటాక్ చేసి టెర్రరిస్టులను చంపేసి ఈ హాస్టేజ్ అందరినీ తీసుకుపోతారు. ఆ ఆపరేషన్ లీడ్ చేసినటువంటి వ్యక్తి నెతన్యాహు సోదరుడు, ఇప్పుడున్న బెంజమిన్ నెతన్యాహు సోదరుడు ఆ ఆపరేషన్ లీడ్ చేశాడు. అందులో ఆయన చనిపోతాడు. ఆ ఒక్కడు చనిపోతాడు, ఇంకొకరు ఏదో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో తర్వాత ఆయన చంపేస్తారు. బట్ ఆ హాస్టేజెస్ లో ఆల్మోస్ట్ అందరినీ తీసుకొచ్చేస్తారు. సో ఆపరేషన్ ఎంటెబే అనేది ఒక ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు ఈ శరణార్థుల్ని అందులో ఉన్న వాళ్ళని బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించడం అనేది ఒక ఆపరేషన్ చేసి మిలిటరీ ఆపరేషన్ చేసి తీసుకురావడం అనేది నిజానికి చరిత్రలో అది నిలిచిపోయింది. యాక్చువల్లీ మన ఫ్లైట్ హైజాక్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తానంటది, కాందహార్ హైజాక్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తానంటది. అప్పుడు అజిత్ దోవలే మీడియేషన్ చేస్తూ ఉంటాడు. సో నిజానికి మనం ఆ ఆప్షన్ తీసుకునే అవకాశం ఉన్న టైంలో మన దరిద్రం ఏంటంటే మన దగ్గర బందీలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను అందరినీ ఇంటర్వ్యూలు చేస్తూ మీడియాలో పెద్ద అది క్రియేట్ చేసేసరికి మీడియాలో అంతా కూడా ఏంటంటే ఏ ఆపరేషన్ చేయడానికి వెళ్ళలేదు, మా బంధువులు లోపల ఉన్నారు, అది ఇది అనేసరికి అప్పుడు గవర్నమెంట్ ప్రెషర్ పెరిగిపోయింది. నిజానికి మీడియా సర్కస్ ఎక్కువ అయిపోయేసరికి గవర్నమెంట్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఆపరేషన్స్ నిర్వహించడం కష్టమవుతుంది. సో ఏమో మళ్ళీ మన వైపు కూడా కొలెటరల్ డ్యామేజెస్ ఏముంటాయో తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో. సో ఇట్లాంటి ఒక ఎమోషనల్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలేవు. అలా తీసుకోకపోవడం వల్ల మనం మసూద్ అజర్ను వదిలేసాం లిటరల్ గా మాట్లాడితే. బట్ ఆ ఇజ్రాయెల్ ఏం చేసింది, ఆ ప్రెషర్ తీసుకోలేదు. లెట్స్ సీ, మనం ఇంకా వాళ్ళ మీద దాడి చేద్దాం అనుకున్నాం. అందుకే మొన్న కూడా హమాస్ ఉగ్రవాదులు తీసుకెళ్లి హాస్టేజెస్ పెట్టుకుంటే
వీళ్ళకి ఎంత నెగోషియేషన్ లేదు. వాళ్ళు ఉన్నారా ఉండలేదా, వాళ్ళని చంపావనుకో ఇక నేనేం చేయలేను, కాకపోతే మనం నిన్ను మాత్రం తుదముట్టించాలనే దాంట్లోనే ఉన్నారు. అదే మిగతా దేశాలు అయితే ఏం చేస్తాయి, హాస్టేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి మనం ఏం చేయకూడదు అనుకుంటారు. సో ఇజ్రాయెల్ అలా అనుకోదు. నేను విన్నదాన్ని బట్టి ఇజ్రాయెల్ లాంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటా. అంత చిన్న దేశము, అంత పవర్ఫుల్ కంట్రీ. అంటే అక్కడున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి యుద్ధాల వలన అలా తయారయ్యారా, అలా రాటు తేల్చేయా, లేకపోతే వాళ్ళ డిఎన్ఏలోనే ఉందా, యూదుల డిఎన్ఏలోనే? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంతే, ఎవరు ఫిట్గా ఉంటాడో వాడు సర్వైవ్ అవుతాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనం బతకాలంటే మనం ఇలా ఉండాల్సిందే, అంతే. ఇంకా ఎందుకంటే బికాస్ ఇజ్రాయెల్ ఏర్పడమే అంత. ఇజ్రాయెల్ చరిత్రను మనం గమనిస్తే కూడా వాళ్ళని ఇప్పుడు కాదు వాళ్ళ మీద జరుగుతున్న దాడి, కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. క్రిస్టియన్స్ దాడి చేశారు చాలాసార్లు. ఈవెన్ రోమన్ ఎంపరర్స్ దాడి చేసి వీళ్ళని చెల్లా చెదురు చేశాడు. అసలు పాలస్తీనా పుట్టిందే రోమన్ ఎంపరర్ ఏర్పాటు చేయడం వల్ల. సో పాలస్తీనా అనేది వచ్చింది. సో రోమన్ ఎంపరర్స్ దాడి చేశారు, వాళ్ళని పంపించేశారు. తర్వాత మళ్ళీ తీసుకున్నారు. తర్వాత ఇస్లామిక్ ఇన్వేజన్ జరిగినాయి. ఇస్లామిక్ చెరలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాడులు మొదలైనాయి. సో ఇజ్రాయెల్ ఏర్పాటు విషయంలోనే అనేక ప్రతిష్టంభనలు ఉన్నాయి. బట్ ఇజ్రాయెల్ కూడా ఏంటంటే వాళ్ళ పౌరుల విషయంలో వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇప్పుడు మనలాగా మనం ఉన్నంత ఈజీగా ఉండదు అక్కడ బతకడం అనేది. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియదు. ప్రతి ఇంటికి ఒక బంకర్ ఉంటుంది కంపల్సరీగా. అండ్ ఆ సైరన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సైరన్ మోగిన వెంటనే అందరూ అలర్ట్ అయిపోతారు. అండ్ అక్కడ సొసైటీలో కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ వచ్చేసింది. సిద్ధంగా జనరేషన్స్ వాళ్ళు ఆ యుద్ధాలని చూడడం వల్ల వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ వచ్చింది. నిజానికి మాట్లాడితే యుద్ధం ఎప్పుడు కూడా, చాలా మంది అంటారు యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, నష్టమే కదా అని అంటారు. కానీ నా అభిప్రాయం వేరు. యుద్ధం వల్ల అసలు ప్రపంచ మానవాళి అభివృద్ధిలో యుద్ధం చాలా కీలకమైన పాత్ర వహించిందని నా అభిప్రాయం. ఎందుకంటే మనం సివిలియన్ సొసైటీ, మన సొసైటీకి సంబంధించినటువంటి మనం అనుకుంటున్నటువంటి ఏ వ్యవస్థలు వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ అధునాతన పరిజ్ఞానం ఏది వచ్చినా కానీ అది నిజానికి వార్ ఫుటింగ్గానే వస్తుంది. ఫస్ట్ వార్లో డిఫెన్స్ సెక్టర్లోనే ఫస్ట్ వస్తాయి. ఇప్పుడు మనం వాడుతున్న టెలికమ్యూనికేషన్ ఫోన్లు ఉన్నాయనుకోండి, ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొట్టమొదట నిజానికి వార్ కోసం వినియోగించబడ్డది. టెలికమ్యూనికేషన్ ఆవిష్కరణ అది ఫస్ట్ వార్కి వెళ్ళింది, ఆ తర్వాత మనకు వచ్చింది శాటిలైట్ టెక్నాలజీ. మొదట దాన్ని ఎలా నావిగేషన్ ఉంది. ఇప్పుడు మనం జీపీఎస్ సిస్టమ్ వాడుతున్నాం సివిల్. జీపీఎస్ అనేది మొదట ఫస్ట్ వార్లో వాడిన వాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కడ ఏ కదలికల గురించి వీటి గురించి తెలుసుకోవడం కోసం ఉపయోగించినది శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ. అదంతా ఆ పర్పస్ అనే కాదు, బట్ ఏదైనా సరే ఒక అవసరం కోసం, ఒక అవసరం ఎప్పుడు వస్తుంది నీకు, ఏదైనా మన ప్రాణాలకే ముప్పు ఉన్న క్రమంలో ఉన్నదన్నప్పుడు ఫస్ట్ యుద్ధాలకు అవసరమైన వాటిని టెక్నాలజీ వచ్చిన తర్వాతనే దాన్ని సివిలియన్ సొసైటీలోకి తీసుకొస్తాం. న్యూక్లియర్ బాంబు వచ్చింది, యాటమ్ బాంబు. న్యూక్లియర్ బాంబు వచ్చిన తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం, మనం దాన్ని ఎనర్జీలోకి మార్చుకుంటున్నాం. బట్ వచ్చింది బాంబే. సో అట్లా ఆల్మోస్ట్ ప్రపంచంలో ఏ ఆవిష్కరణ జరిగినా దానికి ఖచ్చితంగా ఏదో ఒక వార్ ఫుటింగ్ దాంతోటే జరుగుతాయని నా అభిప్రాయం. సో యుద్ధాలు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా టెక్నాలజీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా దానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవడం అవసరం అవుతుంది, దానికి కావాల్సినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకోవడం అవుతుంది. ప్రతి దానికి లింక్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ అంటే కేవలం మొసాద్ లేకపోతే వార్ లేకపోతే యుద్ధాలు మాత్రమే కాదు. నేను ఇప్పుడు దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళాం మేము. యాక్చువల్లీ దుబాయ్ ఎక్స్పోలో ఇజ్రాయెల్ పెవిలియన్ చూశాను నేను. ఇజ్రాయెల్కి సంబంధించిన పెవిలియన్ చూసాం. అసలు అద్భుతాలండి వాళ్ళు చేసేవి. అసలు వాళ్ళు చిన్న డ్రిప్ ఇరిగేషన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్, అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్స్. వాళ్ళు అసలు చాలా తక్కువ నీటితోటి ఎట్లా ప్రొడక్షన్ చేయొచ్చు అనే దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. టెలికమ్యూనికేషన్స్లో ఎక్స్పర్ట్స్. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు మనం మాట్లాడుతున్నటువంటి టెక్నాలజీకి సంబంధించిన అనేక వాటిల్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. అవన్నీ ఎందుకు వచ్చాయంటే ఒకవైపు యుద్ధం ఉంటుంది, యుద్ధ అవసరాలు ఉంటాయి, మనం బతకడానికి కావాల్సింది కావాలి, దానికి కావాల్సినటువంటి ప్రక్రియ ఎలా వస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ ఈ ఆవిష్కరణలు, ఈ టెక్నాలజీ, వీటన్నిటి వల్ల వస్తుంది. ఇది ఇంటర్లింక్. మన ప్రాబ్లం ఏంటంటే శాంతి కాముక దేశాలు ఏవి కూడా ఎదగలేదు. బర్నింగ్ డిజైర్ ఉండదు. నాకు ఎవరు యుద్ధం లేదు, నాకు అసలు శత్రువులే లేరు అన్నారు నెహ్రూ. నాకు శత్రువులే లేరు, మాకేం ప్రాబ్లం లేదని కామ్గా 1947లో ఇండిపెండెన్స్ వస్తే 62 వార్ అండి మనకు వచ్చింది, చైనా వార్. 62 వరకు మన దగ్గర అసలు జీపులు లేవు, సరిగ్గా షూస్ లేవు ఆర్మీకి, మనకు కనీసం స్ట్రాటజీ చేసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే మాకు యుద్ధం అక్కర్లేదు, మాకేం లేదు. హిందీ చీనీ బాయ్ బాయ్ అనుకున్నాడు. హిందీ చీనీ బాయ్ బాయ్ అని నెహ్రూ అనుకున్నాడు, కానీ చైనా అనుకోలేదు కదా. చైనా వచ్చేసింది కదా లోపలికి. సో అట్లాగే ఉంటుంది యుద్ధం. తర్వాత మనం మళ్ళీ ఎక్విప్ అవ్వడం మొదలు పెట్టాం. ఈరోజు మనం ఎక్విప్ అవుతున్నాం కాబట్టి కదా మనము సమర్థవంతంగా పాకిస్తాన్ తిప్పికొట్టగలిగాం మొన్న. సో
యుద్ధం ఎప్పుడు కూడా అనివార్యమే. యుద్ధం మనల్ని పెంచుతుంది కానీ తగ్గించదు. అండ్ యాక్చువల్లీ నాకు నిజానికి ప్రేక్షకులకు కూడా యాక్చువల్లీ సినిమాలు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను చాలా సినిమాలు చూస్తాను కానీ, బట్ ఈ మొసాద్కి సంబంధించిన ఆపరేషన్ సినిమాలు ఖచ్చితంగా చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను, మీరు ప్రపంచంలోనే సినిమా ప్రేమికులు ఎవరికైనా సరే షిండ్లర్స్ లిస్ట్ అనే సినిమా చాలా మంది తెలుసు. షిండ్లర్స్ లిస్ట్ ఆస్కార్లో వచ్చిన సినిమా, అది స్టీఫెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమా. షిండ్లర్స్ లిస్ట్ ఏంటిది? హిట్లర్ చేసిన దురాగతాల మీద తీసిన సినిమా షిండ్లర్స్ లిస్ట్. అండ్ మొసాద్ ఆపరేషన్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఆపరేషన్ ఎంటబే వచ్చింది, ఆపరేషన్ థండర్ బోల్ట్ వచ్చింది, అండ్ ఆపరేషన్ ఫినాలే అని ఒక సినిమా వచ్చింది. అడాల్ఫ్ ఐక్మన్ ని తీసుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి ఆపరేషన్ ఫినాలే. మ్యూనిక్ అనే ఒక సినిమా వచ్చింది, నేను ఇందాక చెప్పాను కదా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ అనే, అది మ్యూనిక్ అనే ఒక సినిమా వచ్చింది, అది కూడా స్పీల్బర్గే తీసింది. సో ఆపరేషన్ బ్రదర్స్ మీద ద రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ అనే ఒక సినిమా ఉంటుంది, ద రెడ్ సీ డైవింగ్ రిసార్ట్ అని, ఇదే వాళ్ళ జ్యూస్ని తీసుకొచ్చే అంశానికి సంబంధించి. అండ్ ఇంకా అనేక, అంటే బేసికల్లీ పై అనే ఒక మూవీ వచ్చింది, అది నిజంగా చాలా బాగుంటుంది. అందులో మీకు ఇంకో ఆపరేషన్ ఉంది, అది చెప్పాలి. యాక్చువల్లీ సిరియాలో ఏమవుతుందంటే ఇజ్రాయెల్కి సిరియాకి పడదు, బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏజెంట్ని, ఒక మొసాద్ ఒకరిని ట్రైన్ చేసి, అతను ఒక వ్యాపారవేత్తగా, అంటే ఎక్కడో అర్జెంటీనాలో బతుకుతున్నాడు, సిరియా నుంచి వెళ్ళిపోయి 4 fathers అర్జెంటీనాలో బతుకుతున్నాడు, బాగా డబ్బు సంపాదించుకున్నాడు, రిటర్న్ మళ్ళీ సిరియాకి వస్తున్నాడు అన్నట్టుగా ఒక కథ అల్లి ఆ ఒక మొసాద్ ఏజెంట్ని అర్జెంటీనా నుంచి వచ్చినట్టుగా ఆయనను చిత్రీకరించి సిరియాకు పంపిస్తారు. సిరియాలో ఒక వ్యాపారవేత్తగా ఉంటాడు, వ్యాపారవేత్తగా ఉండి అట్లా మెల్లిమెల్లిగా అక్కడి నుంచి సిరియాలో ఉన్న యాక్టివిటీస్ అన్ని ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్కి చేరవేస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్తాడంటే వ్యాపారవేత్తగా చాలా పెద్ద పొజిషన్స్లోకి వెళ్తాడు. అదే సిరియాలో ఆర్మీ కూ జరుగుతుంది, ఇంకో కొత్త రెజీమ్ చేంజ్ అవ్వాలని. ఆ కొత్త ప్రభు ఎవరైతే కొత్తగా అధినేతగా ఎవరొస్తారో ఆయనకు అనుకూలమైన వ్యక్తిగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరవుతాడు. దగ్గరై ఒక స్టేజ్కి ఎక్కడికి వెళ్ళిపోతాడంటే సిరియాలో డిఫెన్స్ మినిస్టర్గా ఈ పర్టికులర్ మొసాద్ ఏజెంట్నే నియమించాలనేంత దూరం వెళ్ళిపోతుంది. అంటే సిరియా ఒక డిఫెన్స్ మినిస్టర్గా నియమించాలనుకుంటారు, కానీ ఆ లాస్ట్ మూమెంట్లో దొరుకుతాడు, దొరికి ఆయనని ఉరిదీస్తారు సిరియాలో. అంటే మొసాద్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే శత్రు దేశంలో రక్షణ శాఖ మంత్రి స్థాయికి ఒక మొసాద్ ఏజెంట్ వెళ్లే వరకు దాని ఆపరేషన్ ఉంటాయి అని అంటే ఇంక అర్థం చేసుకోండి, అంటే అంత సీరియస్గా వర్క్ చేస్తారని. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిరియాలో ఎట్లా అంటే సిరియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక నది ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడు దాడులు చేసినా కానీ వాళ్ళు రిటార్ట్ చేస్తూ ఉంటారు. ఆ రిటార్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి రిటార్ట్ చేస్తున్నారో తెలియనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొసాద్ ఏజెంట్కి చెప్తారు. మొసాద్ ఏజెంట్ ఏం చేస్తాడంటే పోయి ఎగ్జాక్ట్లీ అక్కడ బంకర్లు ఉంటాయి. ఈయన ఏం చేస్తాడంటే నేను వ్యాపారంలో ఉన్నాను కదా, ఇక్కడ ఇంత వేడిగా ఉంది ఈ బార్డర్లో, మీ అందరికీ మంచిగా కొంచెం నేను స్పాన్సర్ చేస్తాను, ఇక్కడ చెట్లు నాటుదాము అంటాడు. సో నేను చెట్లను స్పాన్సర్ చేస్తాను అంటాడు. సరిగ్గా ఒక్కొక్క బంకర్ ఎక్కడుందో అక్కడ ఒక చెట్టు నాటుతాడు. ఆ చెట్టును చూసుకొని బంకర్లను మేల్చేస్తుంది ఇజ్రాయెల్. సో అంటే అంత మైన్యూట్గా ఉంటాయి. వాళ్ళు ఒక సిరామిక్స్ ఉంటాయి కదా, అవన్నీ వాటి ఎక్స్పోర్ట్స్ చేస్తాను అని చెప్తాడు. నిజానికి ఆ ఎక్స్పోర్ట్స్ చేసే క్రమంలో ఇవన్నీ ఎక్కడికో యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో అందులో ఒక వాటికి చుట్టే పేపర్లు ఉంటాయి కదా, పేపర్ల ద్వారా సమాచారం అందిస్తాడు. సో పేజర్ అటాక్ మనకు తెలుసు, మన పేజర్ అటాక్ అంటే వాళ్ళు ఎట్లా చేస్తారో అనేది మనం ఊహించడానికి కూడా వీల్లేని ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ ఒక మొసాద్ ఏజెంట్ ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను అసలు చదువుతుంటే అసలు అది విచిత్రంగా అనిపించింది. ఏమంటాడంటే అందరూ అనుకుంటారు ఇజ్రాయెల్ నుంచి స్పైలని పంపించి పలానా ప్లేస్లో ఏదో అటాక్ చేస్తారని, అలా ఎందుకు చేయాలి? అసలు అదే ప్రాంతంలో ఉన్న వాళ్ళనే మనం హైర్ చేసుకోవచ్చు కదా, ఈజీ కదా. ఇప్పుడు చాలామంది దేశాల్లో పనిచేస్తున్నటువంటి అధినేతల ఇళ్లలో పని చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న ఆపరేటర్సు, ఇంకోటి ఇట్లాంటి చాలామంది మొసాద్ ఏజెంట్స్ ఉంటారు. అసలు ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమవుతున్నారో తెలియదు. సో దిస్ ఇస్ మనం చాలా విషయాలు చెప్తూ ఉన్నాం కానీ బట్ ఇవన్నీ ఇంట్రెస్ట్. అసలు ప్రపంచం మొత్తం సర్ప్రైజ్ అయింది. అసలు పేజర్లు వాడకం ఆపేసి చాలా సంవత్సరాలు, అలాంటిది ఆ కంపెనీ కూడా తెలియదు. అసలు కంపెనీ అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే పెట్టారు. తైవాన్ కంపెనీ అనుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే చేసి పేల్చడం, ఎప్పుడు కావాలో అప్పుడు పేల్చడం. అండ్ ఇరాన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇంతకు ముందు కూడా ఒకసారి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే, ఎక్కడైతే ఈ న్యూక్లియర్ వెపన్స్ చేయాలనుకుంటున్నారో అక్కడ టైల్స్ ఉంటాయి కదా, టైల్స్లో బాంబులు పెట్టి చంపారు, పేల్చేశారు. మొత్తం బిల్డింగ్లే పేల్చేశారు. అవి
సో అంటే అవసరము ఎప్పుడు కూడా మనిషిని ఇంకా స్పీడ్గా పరిగెత్తేలా చేస్తుంది. భయం ఉన్నప్పుడే మనిషి ఇంకొంచెం స్పీడ్గా పరిగెడతాడు. మనకి ఏమీ కాలేదు, మేము అందరం బాగానే ఉన్నాము, అంతా సజావుగా జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ పోతే దేశాలు నిలబడవు. దేశాలు ఎప్పుడు వార్ ఫూటింగ్లోనే నడవాలి. అది యుద్ధమైనా, ఆర్థిక రంగమైనా, రాజకీయమైన, సామాజిక పరివర్తన అయినా, ఇంకేదైనా సరే, సంస్కరణలైనా యుద్ధ ప్రాతిపదికనే జరగాలి. సో అదే యుద్ధం నుంచి నేర్చుకోవాల్సింది అని నా అభిప్రాయం. సో మొసాద్ నుంచి కూడా నేర్చుకోవాల్సింది అదే. కరెక్ట్ సాయి గారు, మీరు అన్నట్టు నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉన్నట్టు మనం పాజిటివ్ సైడ్ మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు మాట్లాడాం. ఇప్పుడు గత చాలా సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేస్తుంది కదా, అంటే లూప్లో పడిపోయాడు నెతన్యాహు, అనివార్యంగా యుద్ధం చేస్తున్నాడు, ఆపలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఇది మైండ్లెస్ వార్ అని చెప్పి కొంతమంది లోపల కంట్రీలోనే మాట్లాడుకుంటున్నారు. అవును, దీంతో ఏమంటారు దీన్ని? అంటే పొలిటికల్లీ ఇప్పుడు ఇజ్రాయెల్, నేను మాట్లాడినంత మాత్రాన ఇజ్రాయెల్ ఏదో మొత్తానికి అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరు తిరుగులేదు అని చెప్పడానికి లేదు. ప్రతి దానికి ఒక ఆరంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. రకరకాల, ఒకసారి పడిపోతాడు, ఒకసారి లేస్తాడు, ఒకసారి ఇంకోటి ఏదో జరుగుతుంది. దాంట్లో ఏం డౌట్ లేదు. యుద్ధంలో ఒకటే విజయం ఉంటుంది అనడానికి పొరపాటు. అంటే ఏదో మనం సినిమాల్లో చూపించినట్టుగా వార్ అంటే ఒక హీరో 100 మందిని చంపేస్తాడు, వీడికి 10 బుల్లెట్ తగినా కానీ వీడు అలాగే బతికి ఉంటాడు. అదే విలన్ మాత్రం ఒక్కొక్క బుల్లెట్కే చచ్చిపోతూ ఉంటారు విలన్లు, రౌడీలు. అది సినిమాల్లో ఉంటుంది, నిజ జీవితాల్లో ఉండవు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతూ ఉంటే మొన్న ఆపరేషన్ సింధు జరిగినప్పుడు ఎందుకు ఆపారంటే రఫేల్ కూలిపోయిందా లేదా చెప్పండి, రఫేల్ కూలిపోయిందా చెప్పండి. అసలు అక్కడ వాడి అన్ని ఫైటర్ జెట్స్ కూల్చేసాము, అంత ఎయిర్ బేస్లు ధ్వంసం చేశాము, వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్లను కొట్టాము. మన వైపు ఒక రఫేల్ కూలిపోతే తప్పేంటి? సీరియస్లీ దాంట్లో నిజంగా ఏం లేదు. అదేం పెద్ద దేవుడిచ్చిన వరమా? నాకు అర్థం కాదు. అర్జునుడి రథమే తగలబడిపోయిన తర్వాత వరమే అది. మరి నిజానికి మాట్లాడితే అట్లా ఉండదు. సో మన వైపు ఏదో పడిపోయినా మనంగానే అయిపోయింది, ఒక రఫేల్ కూలిపోయింది అంటే పోయింది, అట్లా ఉండదు కదా. సో యుద్ధంలో కొలేటరల్ డ్యామేజ్ ఉంటుంది. అటు సైడ్ 10 మంది చనిపోతే ఇటు సైడ్ ఒకరు చనిపోతారు కావచ్చు, 2 చనిపోతారు కావచ్చు. ఇటు సైడ్ 20 మంది చనిపోయినా కూడా యుద్ధం గెలిచిన సందర్భాలు ఉంటాయి. యుద్ధమే. ఇప్పుడు మనం కార్గిల్లో కొండల మీద వాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ నుంచి మనం కొట్టాలి అని అంటే 1:9 రేషియో అంటారు మిలిటరీ పరిభాషలో. 1:9 అంటే ఏంటంటే కొండ మీద ఒక్కడు కూర్చుంటే మన వాళ్ళు 9 మంది పోతే కానీ వాడిని కొట్టలేం మనమని. అంటే 9 మెంబర్స్ ఇక్కడ ఉండాలి. వాడి ఒక్కడి స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 9 మెంబర్స్ ఇన్ గ్రౌండ్. సో ఇక్కడ నుంచి మనం పోవాలంటే 1:9 రేషియోలో మన వైపు కూడా చాలా ఫైటర్ జెట్స్ కూలిపోయి ఉంటాయి, మనం కూడా చనిపోయి ఉంటారు, మన సైనికులు కూడా చాలా మంది అమరులు అయ్యారు. దట్ హ్యాపెన్స్, వార్లో అది జరుగుతుంది. మనం దాన్ని కాదనలేని సత్యం అది. బట్ అలా అని చెప్పేసి ఏదో మొత్తం అసలు మనం యుద్ధమే చేయకూడదు, మనం అసలు పోకూడదు, అసలు దాని గురించి మాట్లాడకూడదు అనడం పొరపాటు అంటున్నాను. అనివార్యమైనప్పుడు యుద్ధం చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వేరే ఆప్షన్ ఏముంది? ఈ రోజు ఇజ్రాయెల్ కనుక కామ్గా అయిపోయింది అనుకో, వాళ్ళ డిఎన్ఏనే ఫైటింగ్ స్పిరిట్ తో ఉన్నది, అదే ప్రశ్నార్థకం అవుతుంది, అది చచ్చిపోయినట్టు అయిపోతుంది అంతే. ఇంకా అసలు ఒక్కసారి ఇజ్రాయెల్ వీక్ అయింది అనే ఒక అభిప్రాయం వస్తే, వీక్ అయింది అన్న సైకలాజికల్గా మనం అనిపిస్తే ఖచ్చితంగా ఓడిపోవడం ఈజీ ఉండదే ఉద్దేశంతో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటారేమో అనిపిస్తుంది. సో మేబీ లెట్స్ సీ, చూద్దాం. ఏదైనా ఏమైనా జరుగుతుంది. నిజంగా మీరు అన్నట్టుగా హమాస్ మీద ఇంత దాడి చేశారు, గాజా స్ట్రిప్ మొత్తం ధ్వంసం చేసినా కూడా ఇంకా ఎక్కడో దగ్గర ఉంటుంది. అటు హిజ్బుల్లాని మొత్తం పేజర్లతో చంపేసినా కూడా ఇంకా హిజ్బుల్లా ఉంటుంది కొన ఊపిరితో, ఎక్కడో ఓ దగ్గర నడుస్తూనే ఉంటాయి. మనం అమెరికా కూడా వచ్చి ఒసామా బిన్ లాడెన్ చంపింది, ఐసిస్ ని మొత్తం తుదముట్టించాము అవి అన్నారు. తుదముట్టించారా? ఏం లేదు, వాళ్ళ మీద అటాక్ ని కొంచెం ఇంకోటి మీదకి నెట్టేశారు. లిటరల్ గా మాట్లాడితే తాలిబాన్లను ఇంతగా విద్వేషపూరితంగా తాలిబాన్ల గురించి మాట్లాడిన వాళ్ళు తాలిబాన్లకే అప్పగించి వచ్చింది కదా అమెరికా, అగ్రరాజ్యం కదా. సో అమెరికానే చేసినప్పుడు ఇజ్రాయెల్ అయినా భారత్ అయినా తప్పదు. రాయ్ గారు, ఈరోజు ఈ డిస్కషన్లో నాకు తెలిసి చాలామందికి మొసాద్ గురించి, ఇజ్రాయెల్ గురించి తెలియనటువంటి విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయవచ్చు. అలాగే మా దగ్గర నుంచి ఎలాంటి అంశాలను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, విశ్లేషణ కావచ్చు, లేకపోతే ప్రత్యేక కథనాలు కావచ్చు, మీరు ఆ అంశాలను కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. నేషనలిస్ట్ హబ్, NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.